హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన తాటి రొట్టె అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందైతే 2 తాటికాయలను అయితే తీసుకున్నాను. అదైతే నేలకేసి కొట్టండి, ఈజీగా అయితే తీయడానికి అయితే అవుతుంది. అదైతే చూడండి, అలా 3 కింద అయితే తీసుకొని ఫస్ట్ అయితే దాని పైన ఉన్న తొక్కంతా తీసేయండి. తొక్కంతా తీసి దాన్ని చేతితో ఇలా ఇలా నలపండి. ఒక 10 నిమిషాలన్నా అలా నలిపితే మనకి తీసుకునేటప్పుడు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది గుజ్జు. చూసారా ఎంత మెత్తగా అయిందో? చాలా ఈజీగా అయితే వచ్చేసిందండి గుజ్జు. నాకైతే ఇలా చేసుకోవడం వల్ల మీరు కూడా ఇలా చేయండి, ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఆ పేసం అనేది చాలా నీట్గా చాలా బాగా వచ్చింది అలా మెత్తగా చేసుకోవడం వల్ల. పేసం అయితే తీసేసుకున్నాము. 2 కప్పులు అయితే బియ్యం నూకండి. 2 కప్పులు అయితే బియ్యం నూక అయితే వేసుకోండి. అయితే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని కలుపుకోండి, అది కొంచెం తడిగా అయ్యే వరకు. బియ్యం నూక అయితే నానుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. నానేక అయితే అదే కప్పుతో కప్పున్నర బెల్లం వేసుకొని కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే 2 కప్పులు పేసం అయితే వేసుకోండి. అయితే కలిపేసుకోండి మంచిగానే. అయితే ఏంటంటే ఇది నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక రొట్టె వేసుకోండి. చాలా బాగా ఈజీగా అయితే వస్తుంది, మాడకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. అదే మనం వెంటనే వేసుకున్నామంటే విరిగిపోయినట్టు వస్తుంది. అది నూక నానక సరిగ్గా అయితే రాదు. చూసారు ఎలా కలుపుకున్నాను? ఇలా థిక్గా కొంచెం కలుపుకోండి. అయితే రేక్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వేసి చిన్న రొట్టెలా అయితే వేసుకోండి. చూసారా అలా వేసాను? అలా అయితే వేసేసుకొని దానిపైన అయితే మూత పెట్టండి. ఆ ఆవిరికైతే మంచిగా కుక్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు, ఎంత బాగా కుక్ అయిందో. చూసారా ఎంత బాగా రెడీ, ఎంతో టేస్టీ అయిన మన తాటి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా కాలిందో? నేనైతే ప్లేట్లోకి తీసుకుని చిన్న చిన్నగా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. చూసారా ఎంత బాగా రెడీ అయిందో? మా చిన్నప్పుడు అయితే నానమ్మ అయితే కట్టెల పొయ్యి మీద వేసేది, ఇంకా భలే వచ్చేది, ఇంకా లావుగా వేసేది థిక్గా. ఇదైతే నేను గ్యాస్ స్టవ్ మీద కాబట్టి చిన్నగానే వేసాను. వీడియో నచ్చితే బాయ్ బాయ్.